మీ పిల్లలకు ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు మిస్టేక్స్ అవాయిడ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు మనం పెన్ ని ఫస్ట్ అన్స్క్రూ చేసి మన పెన్ ఫిల్ అనేది క్యాట్రిడ్జ్ అనేది దాని లోపల ఇన్సర్ట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మనం పెన్ ని స్క్రూ బ్యాక్ చేసి దాన్ని లాక్ చేసేటట్టు చూసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏదైతే పెన్ నీడిల్ వాడుతున్నామో ఆ పెన్ నీడిల్ ని మనం ఈ పెన్ కి టిప్ లో ఎంటర్ చేసి దాన్ని మనం స్క్రూ చేసి క్యాప్ ని రిమూవ్ చేస్తాం. కామన్ గా చేసే మిస్టేక్ పేరెంట్స్ ఏంటంటే ఎంబడే వాళ్ళు ఇవ్వాల్సిన యూనిట్స్ డయల్ చేసుకుని చిల్డ్రన్ కి ఇచ్చేస్తారు. కానీ అలా చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ని మనం ప్రైమింగ్ స్టెప్ అంటాం. ప్రైమింగ్ స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే మనం నీడిల్ అటాచ్ చేస్తామో ప్రతి ఒక్కసారి మనం 2 కానీ 3 యూనిట్లు కానీ గాలికి ఇన్సులిన్ వదిలేయాలి. అయితే మనకు ఎయిర్ బబుల్స్ లాగా వస్తాయి, వాటర్ బబుల్స్ లాగా వస్తాయి, ఆ ఎయిర్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అట్లా వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మంచిగా ఫౌంటైన్ లాగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇన్సులిన్. ఇప్పుడు చూడండి మంచిగా ఫౌంటైన్ లాగా వచ్చింది. అప్పుడు ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా మనం ప్రైమ్ చేసినాము, ఆ స్టెప్ అనేది మనకు కరెక్ట్ గా చేసినట్టు. దీని తర్వాత పిల్లోడికి ఏదైతే ఇన్సులిన్ డోస్ ఇవ్వాలో అది డయల్ చేసుకొని మనం ఇన్సులిన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ ప్రైమింగ్ స్టెప్ అనేది కరెక్ట్ గా చేయడం వల్ల ఇన్సులిన్ అనేది కరెక్ట్ యూనిట్స్ అనేవి బాడీలో డెలివర్ అవుతాయి. థ్యాంక్ యూ.